ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు అత్యున్నత మహాగణుడు. ఆయన అత్యంత ప్రేమగల దేవుడు, శక్తిగల దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు. ఉదయంకాల సమయమందున ప్రభువాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రములు యథార్థమైనది, అది ప్రాణములను తెత్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. దేవుని స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం ఏంటంటే యథార్థమైనది, యథార్థమైనది, నిజమైనది, సత్యమైనది. దేవుడు చెప్పిన ప్రతి మాట ఎన్నడూ కూడా నిరర్ధకం కానిరదు. ఆయన శాసనములు నమ్మదగినవి, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తాయట. ఈరోజు దేవుడు చిత్త ప్రకారము, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారం మనం వెళ్తున్నామా? నువ్వు వెళుతున్నావా ప్రియ సహోదరుడు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకు నచ్చినదే, నీకు ఇష్టం ఉంటే, నీకు నచ్చినట్టు అక్కడ జరుగుతే అది దేవుని చిత్తం అంటున్నావు. మరి నీకు నచ్చనిది దేవుడు చేస్తే అది నీకు నచ్చట్లేదు. చాలా మందికి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను లెక్క చేయరు, ఆయన ఇష్టాన్ని పక్కన పెడతా ఉంటారు. అసలు ఆయన ఆజ్ఞలకు లోబడని వారు ఎంతో మంది ఉన్నారు, ఆయన శాసనములకు లోబడని వారు ఎంతో మంది ఉన్నారు. అసలు ఆయన అంటే భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. ఎందుకు? దేవునికి భయము భక్తి కలిగి మనం జీవించాలి. ఈరోజు మనం ఎన్నో ఆపదల నుంచి రక్షించబడుతున్నాం, ఎన్నో రోగముల నుంచి రక్షించబడుతున్నాం అంటే దేవుని కృప. అది దేవుని మాటకు లోబడేవారు చాలా తక్కువైపోయినారు. భయం లేదు, ఎవరిష్టం వారిదే. ఎందుకు ప్రియ సహోదరుడా? దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ కుమార్తె నీ కొరకు ఉంది కదా. నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వెందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు? నీకేం అవసరము? ఎందుకు? నీ కళ్ళకి ఇంపుగా అనిపించింది, నీ హృదయానికి నచ్చింది, నీకు ఇష్టమైంది, నీ మనసుకు నువ్వు సెలెక్ట్ చేసుకుని ఇది దేవుని చిత్తమని ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు దేవుని ధర్మశాస్త్రమందు నడుచువాడు ధన్యుడు. ఆయన శాసనములను గైకొనాలి, ఆయన చిత్తం నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఆలోచనలు, ఆయన తలంపు, ఆయన నీ జీవితంలో ఏ ప్రణాళికతో ముందుకు నడిపించబోతున్నాడు అవన్నీ మనం తెలుసుకొని వెళ్ళాలి. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుందట. దేవుని చిత్తం మనము అసలు ఆలోచన ప్రకారం మనం నడవాలి. మనకి ఏదైనా నచ్చలేదనుకో, అది దేవునికి నచ్చిందనుకో, మనము దేవుని వైపు వెళ్ళము. అదే మనకు నచ్చింది అనుకోండి, అది దేవుని చిత్తం అయిపోతుంది. చాలా మందికి అదే జ్ఞానము లేకుండా చేస్తున్నారు. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేటట్టు ఉంటుంది. దాని ధర్మశాస్త్రమైన శాసనములు ఎంతో యథార్థమైనవి. ఆయనకు తెలుసు మన జీవితంలో ఏది మంచిదో ఏది చెడ్డదో దేవునికి తెలీదా? దేవునికి తెలీదా? నీకు ఏది అపాయమో, నీకు ఏది హాని కలిగిస్తుందో తెలీదా? ఎందుకు నువ్వు ఇష్టమున అనుసారంగా పరిగెత్తుతున్నావు? నీకు నచ్చినట్టుగా నీ బ్రతుకు నువ్వు చూసుకుంటున్నావు. ఎందుకు ఆ అబ్బాయిని నువ్వు మాట్లాడుతున్నావు, అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్నావు? దేవుని చిత్తం లేని వ్యక్తులను నీ జీవితంలో ఏర్పాటు చేసుకుంటే సడన్ గా కుప్పకూలిపోతావు. దేవునికి ఇష్టం లేని పనులలో నువ్వు ముందుకు వెళితే అవి సడన్ గా ఆగిపోతాయి. నీ జీవితంలో ప్రభు ఆజ్ఞలకు లోబడకపోతే, దేవుని శాసనములకు లోబడకపోతే ఒక దినమున హఠాత్తుగా కూలిపోతావు. జాగ్రత్త. ఉదయంకాల సమయం ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని తెలియకుండా ఎవరో ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఏదో నీ సొంత నిర్ణయంతో వెళుతున్నావు, ఏదో సొంత ఆలోచనతో పరిగెత్తాలని ఆశపడుతున్నావు. ఏమైంది నీకు? ప్రభు మాట్లాడుతున్నాడు, సహోదరి, నీకు నచ్చితే అది దేవుని చిత్తం అంటున్నావు. ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడి ఆజ్ఞ నీకు నచ్చకపోతే అది నువ్వు చేయట్లేదు. జాగ్రత్త. ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. ఎందుకు ఇలా తయారవుతున్నారు జనాలండి? చాలా భయంకరంగా అయిపోయినారు. క్రైస్తవులే, దేవుని బిడ్డలే, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారమైన బ్రతుకుచున్నారు. ప్రభు అంటే భయం లేదు. ఆయన శాస్త్రములను గైకొనువాడెవడు? ధర్మశాస్త్రము యథార్థమైనదట. ఎంత యథార్థమైనది తెలుసా? ఎంతో యథార్థమైనది, అది సత్యమైనది. దేవుని మాటలకు లోబడి మనం వెళ్ళాలా? ఈరోజు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఫెయిల్యూర్. ప్రతిది కూడా నన్ను నష్టపోతున్నావు అంటే దేవుని చిత్తం లేని పనులకు నువ్వు వెళ్తున్నావు. నీ జీవితంలో ప్రతి విషయంలో ఆశీర్వాదం కోల్పోతున్నావంటే అది దేవుని ధర్మశాస్త్రంలో కానీ, దేవుని శాసనంలో కానీ అది లేదని అర్థం. నీకు నచ్చినట్టుగా మీరు బ్రతికేసి, మీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగేసి, నీకు నచ్చిన విధంగా నువ్వు నీ ఇష్టమైన వాళ్ళని ఎంచుకొని నేను దేవుని చిత్తంలో వెళ్తున్నానంటే అది కుదరదు. బుద్ధి లేకుండా ప్రవర్తించొద్దు. రోజు ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వన బిడ్డలకు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు జ్ఞానం లేని స్త్రీలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇంట్లో ఇల్లు కట్టుకోకుండా వ్యర్థమైన పనులు చేస్తూ భయంకరమైన. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం? ఇన్ని సంవత్సరాలైన ఆశీర్వాదాలు లేవెందుకు అంటే నీలో దేవుని ఆజ్ఞ లేవు. నీలో, నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి లేవు నువ్వు. కాబట్టి నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు.
ఎందుకండి కార్యాలు జరగట్లేదు? ఎందుకు నీ జీవితంలో ఇంకా ఎండిపోయిన బ్రతుకున్నది? ఇంటి నిండా ఎందుకు అంత భయంకరమైన స్థితి ఉంది? ఆ శరీరంలో అనారోగ్యం ఎందుకుంది? నీ బిడ్డలు ఎందుకు నీ మాట వినట్లేదంటే ఎక్కడో నువ్వు పడిపోతున్నావు. చెక్ చేసుకో ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా. ఎక్కడ నువ్వు స్కిప్ అవుతున్నావు, ఎక్కడ నువ్వు స్కిడ్ అయి పడిపోతున్నావు. నువ్వేదో దేవుని మాట స్కిప్ చేస్తున్నావు, అంటే తీసేస్తున్నావు. ఆయన ఆలోచన, ఆయన చిత్తం ఏదో తెలుసుకోకుండా అక్కడ నీ చిత్తం పెట్టుకుంటున్నావు. నీకు నచ్చగానే అది నీ ఇష్టం కాకుండా, నీ ఇష్టం అవ్వగానే వెంటనే దేవుని చిత్తం లేకుండా దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నావు. నీకేది మంచిదో, ఏది చెడ్డదో, నీకేది అవసరం లేదో అంతా ప్రభుకి తెలుసు. ఆయన ఆజ్ఞలు యథార్థమైనవి, ధర్మశాస్త్రం బలమైనది, యథార్థమైనది. ఆయన శాసనములు గొప్పవి, నమ్మదగినవి. ఈరోజు నీలో ఏది లేకున్నా శూన్యమే, వ్యర్థమే. ఈరోజు ఒకసారి చెక్ చేసుకో. ఈ ఉదయం కాలమున దేవుడు నీతో ఎందుకు, ప్రభు ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎందులోనో నువ్వు దేవుని చిత్తం లేకుండా వెళ్తున్నావు. అది ఏ పనైనా ఉండొచ్చు. నీ సొంతంగా చేయాలని ఆశపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు దాన్ని పక్కన పెట్టివేయమంటున్నాడు. దేవుని చిత్తము లేని వాటికి మనం పరిగెత్తితే సడన్ గా పడిపోతాము, సడన్ గా ఆశీర్వాదాలు ఆగిపోతాయి. దేవుని చిత్తంతో వెళ్ళు. నీకు నచ్చింది నువ్వు చెయ్యకు, దేవుని చిత్తం అడుగు. నీకు ఇష్టం ఉంటే, నీకు నచ్చితే వెంటనే వెళ్ళిపోతావా? దేవుని అడిగేది లేదా? నీకు కింద అధికారి కింద నువ్వు పనిచేస్తున్నావేమో, కానీ పైన అధికారి ఉన్నాడు. దుష్టుడు మనని పడివేయాలని చూస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఆయన బలిష్టమైన రెక్కల కింద ఆయన బిడ్డలని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలని ఆశతో ఉంటాడు. కానీ మనం అదంతా గ్రహించలేము, ఎందుకంటే మనలో వాక్యం ఉండదు కదా. మనలో వాక్యం అంటే వాక్యం మనని గద్దిస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది మంచిది, ఇది చెడ్డదని, నువ్వు వెళుతున్న దారి వ్యర్థమైందని. కానీ నీలో వాక్యము లేదు కాబట్టే పదే పదే పాపంలో పడుతున్నావు, పదే పదే వ్యర్థమైన లోకానుసారంగా వెళ్తున్నావు, పదే పదే ప్రతిసారి నీకు ఇష్టమున్న ఆలోచనల ప్రకారం నువ్వు క్రియేట్ చేసుకొని దాన్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నావు. అందుకే ఫెయిల్యూర్ లైఫ్ ఈరోజు అనుభవిస్తున్నావు. దేవుని ఇష్టం ఏంటో నీకు తెలీదా? దేవుని ధర్మశాస్త్రాలు ఏంటో నీకు తెలీదా? ఆయన శాస్త్రంలో నువ్వు గైకునేది లేదా? ఆయనకు నచ్చినట్టు నువ్వు చేయాలని ఆశ లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఉదయం కాల సమయం వందున ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన పనులు, ఆయన చిత్తం ఉన్న పనులు, ఆయనకి ఇష్టం ఉన్న పనులు, ఆయన సేవలో జరగాల్సిన పనులు నువ్వు జరిగించు. నిన్ను బలంగా ఆశీర్వదిస్తాడు. ఆయన పనులు ఏమున్నాయో తెలుసుకో. నీ పనులు చేసుకోకు, నీకు ఇష్టానుసారంగా బ్రతకకు. అసలు దేవుని పని ఏముంది, ఆ పనిలో నువ్వు ముందుకు రా. బలంగా ఆశీర్వదించబడతావు. నీ ఇంట్లో ఆశీర్వాదాలు, నీ బిడ్డల మీద ఆశీర్వాదాలు, నీ కుటుంబంలో ఆగిపోయిన ఆశీర్వాదాలు మరలా మొదలవుతాయి. నువ్వు ప్రభువును గట్టిగా పట్టుకుంటే, ఆయన శాస్త్రంలో గైకొని, ఆయన ధర్మశాస్త్రం యథార్థతను పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తే మీరు బలంగా ఆశీర్వదించబడతారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. తెలిసి తెలియక చేసిన పొరపాటు క్షమించి నీ పనిలో బలమైన పాత్రగా బిడ్డల్ని వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.